హలో గైస్, నేనైతే కనుక ఈరోజు 9th వీక్ నామినేషన్స్లో సంజన వర్సెస్ రీతులో వాళ్ళిద్దరిలో ఎవరిది తప్పు ఎవరు కరెక్ట్గా మాట్లాడారు అనేది మాట్లాడుకుందాము. లైక్ సంజన గారు అయితే కనుక నువ్వైతే కనుక ఫుల్ ఆఫ్ సపోర్ట్లో ఉన్నావు డెమాన్కి. నీకు ఇండివిజువల్ గేమ్ అనేది లేదు, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా అరుస్తూనే ఉంటావు. ఈవెన్ నామినేషన్స్ అయినా సరే నువ్వు ప్రాపర్గా అయితే వ్యాలిడ్ పాయింట్స్ పెట్టవు అండ్ నువ్వు అరుస్తూనే ఉంటావు నీ పాయింట్ మీద. నువ్వు నీ వల్ల మాత్రమే మొన్న డెమాన్ కూడా ఒక్క స్టెప్ వెళ్ళాల్సి వచ్చింది బయటికి. కేవలం నీ వల్ల మాత్రమే, నీ సపోర్టు అండ్ నీ గేమ్ వల్ల తన గేమ్ కూడా పోతుంది అని అయితే కనుక సంజన గారు మాట్లాడారు. కానీ అదైతే కనుక మొత్తం తప్పు. ఎందుకు అని అంటే రీతు కూడా దానికి చెప్పింది, నేనైతే కనుక ఎలా పడితే అలా ఎప్పుడూ మాట్లాడలేదు, వేరే వాళ్ళ పర్సనల్ అస్సలు మాట్లాడలేదు. అండ్ గొడవ ఉంటే నాకు అతనికి ఉండిద్దే, కానీ హౌస్ హార్మనీ మొత్తం మేమైతే కనుక చెడగొట్టలేదు. అండ్ హౌస్ మెంబర్స్తో నేను ఎప్పుడూ గొడవ పడలేదు. నేను నా ఇండివిజువల్ గేమ్ మాత్రమే ఆడాను. ఏదైనా సపోర్టింగ్ గేమ్ కావాలి అని అంటే నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను, అప్పుడే తను సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు మీకు ఇమ్మాన్యుయల్ వెళ్ళాలను, నాకు డెమోన్ అలానే. రిలేషన్ అని కాదు, ఫ్రెండ్ అని కాదు, ఏది ఉన్నా సరే మీకు ఇమ్మాన్యుయల్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నాడో నాకు కూడా డెమోన్ అనే అతను అలానే సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి అని అయితే కనుక రీతు కూడా చెప్పింది. వీళ్ళిద్దరిలో అయితే కనుక రీతువే కరెక్ట్. ఎందుకంటే తన గేమ్ 110% ఇస్తుంది అండ్ ఇంకా తనకి ఇంకా స్కోప్ ఉంటే కనుక చాలా బాగా ఆడిద్ది రీతు అయితే. సంజన చెప్పిన పాయింట్స్ అయితే వ్యాలిడ్.